యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా లేకుండానే ఆవిడపైన ట్రయల్ స్టార్ట్ అయింది. షేక్ హసీనా పైన అనేక అసాసినేషన్ కేసులు, కిడ్నాపింగ్ కేసులు, ఒకటా రెండా కొన్ని వందల కేసులు ప్రస్తుత గవర్నమెంట్ ఆవిడపైన పెట్టిందనమాట. ఇంక్లూడింగ్ ఆవిడ టైంలో అల్లర్లు జరిగినప్పుడు చాలామంది చనిపోయారు. దానికి సంబంధించి కూడా ఆవిడపైన కేసులు పడ్డాయన్నమాట. దీనికి సంబంధించి ఆవిడ అక్కడ లేకుండానే ఆవిడపైన విచారణ స్టార్ట్ అయిపోయింది. మనందరూ తెలుసు షేక్ హసీనా ఇప్పుడు భారతదేశంలో ఉంది. ఎప్పుడైతే ఆవిడ ప్రాణానికి థ్రెట్ వచ్చిందో ఆవిడ పారిపోయి మన దేశానికి వచ్చింది. ఆ విషయం మనకు స్పష్టంగా తెలుసు. అప్పటి నుంచి బంగ్లాదేశ్లో ఉన్న ఇంటరిమ్ ప్రభుత్వం షేక్ హసీనాని తిరిగి అప్పగించమని చెప్పి ఎక్స్ట్రాడిట్ చేయమని చెప్పి ఇండియాని కోరింది. ఇది ఇలా నడుస్తున్న టైంలో ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్, అంటే వాళ్ళ డొమెస్టిక్ ట్రిబ్యునల్నే ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ అంటారనమాట. ఆ ట్రిబ్యునల్లో షేక్ హసీనా పైన విచారణ స్టార్ట్ అయింది. విచిత్రం ఏంటంటే 2010లో ఆ ట్రిబ్యునల్ని క్రియేట్ చేసింది షేక్ హసీనానే అనమాట. ఇదిలా అంటే ఇంకో పక్క బంగ్లాదేశ్ ఇంటరిమ్ గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ యూనిస్ పైన వీలైనంత త్వరగా బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరగాలని, అవి చాలా ఫ్రీగా ఫెయిర్గా ఉండాలని చెప్పి చాలా దేశాలు ఆయన పైన ఒత్తిడి తెస్తున్నాయి. లోకల్గా కూడా అక్కడ కొన్ని పార్టీస్ ఆయన పైన ఒత్తిడి తెస్తున్నాయి అనమాట. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ షేక్ హసీనాని ఇండిక్ట్ చేస్తాయి. ఖచ్చితంగా ఆవిడ పైన నేరాలు చాలా పేసేస్తుంది అనమాట. ఈ టైంలో ఆ తర్వాత అప్పుడు అఫీషియల్గా అంటే ఆవిడ తప్పులు చేసింది, ఆవిడ మేము శిక్షించాలి, మీ దేశంలో ఆవిడ ఉంది, మా దేశానికి ఎక్స్ట్రాడిట్ చేయమని చెప్పి బంగ్లాదేశ్ అడిగితే ఇండియాకి అది కొంచెం కన్సర్న్ అవుతుంది అనమాట. అప్పుడు ఇండియా ఎలా రెస్పాండ్ అవుతుంది అనేదే పెద్ద క్వశ్చన్. ఇప్పటికే షేక్ హసీనా పైన బంగ్లాదేశ్ కోర్టులు మాస్ కిల్లింగ్స్ చేసిందంటూ నేరాన్ని రుజువు చేశారు. ఆవిడపైన ఇండిక్ట్మెంట్ కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ కూడా అదే ప్రయత్నంలో ఉందన్నమాట. దీనికి సంబంధించి ఇంకా కథనాలు డెవలప్ అవుతున్నాయి. మొత్తానికైతే షేక్ హసీనా నేడో రేపో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆవిడపైన నేరాలని రుజువు చేయాలని డిసైడ్ చేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. మనకు తెలుసు షేక్ హసీనాకు సంబంధించిన అవామీ లీగ్ పార్టీని బ్యాన్ చేసింది ప్రస్తుతానికి. అక్కడ అవామీ లీగ్ పార్టీ పైన చాలా కేసులు ఉన్నాయి, మేము విచారణ చేస్తామని చెప్పి బ్యాన్ చేసింది. ఆవిడకి సంబంధించిన సింబాలిజమ్స్ కానీ, వాళ్ళ తండ్రికి సంబంధించిన సింబాలిజమ్స్ కానీ అన్ని బంగ్లాదేశ్లో తీసేస్తున్నారు. పుస్తకాల్లోంచి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తీసేస్తున్నారు. బంగ్లాదేశ్ లిబరేషన్ మూమెంట్లో షేక్ ముజీబుర్ రెహమాన్ పాత్ర తీసేశారు. హిస్టరీ టెక్స్ట్ బుక్స్ రివిజన్ చేస్తున్నారు అక్కడ. ఇవన్నీ చేస్తున్నారనమాట. ఇదంతా జరుగుతున్న తరుణంలో అసలు అవామీ లీగ్ పార్టీని బంగ్లాదేశ్ నుంచి వైపౌట్ చేసే ప్రయత్నం చాలా జరుగుతుంది అక్కడ. ఇక్కడ ఇలా జరుగుతుంటే ఇంకో పక్క లష్కర్ ఈ తైబా లీడర్ హఫీజ్ సయ్యద్ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఇప్పుడు సంచలనం రేపుతుంది అనమాట. అసలు షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి ఎల్లగొట్టడానికి, అంటే షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో లష్కర్ ఈ తైబా కీలక పాత్ర పోషించిందని. ఎందుకంటే 1971లో అవామీ లీగ్ పార్టీ ఏ విధంగా అసలు పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, మనకు తెలుసు ప్రస్తున్న బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ అంటాం, ఈ ప్రస్తున్న పాకిస్తాన్ అప్పట్లో వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళం. పాకిస్తాన్లో భాగంగా బంగ్లాదేశ్ ఉండేదన్నమాట. కానీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయిన కారణంగా అవామీ లీగ్ ఈ విడిపోవడానికి సపోర్ట్ చేసిన కారణంగా ఇప్పుడు రివెంజ్ తీసుకున్నామని చెప్పి లష్కర్ ఈ తోయిబా లీడర్ అంటున్నారు. అందుకనే మేము కూడా షేక్ హసీనా ఏదైతే అవుస్ట్ అయిందో ఆ పాత్ర మేము కూడా పోషించామని అంటున్నారు. కానీ ఇది ఎంతవరకు కరెక్టో దాని మీద ఎవిడెన్స్ ఏమీ లేదనమాట. ఇవన్నీ ఇక్కడ ఉంటే షేక్ హసీనా మాత్రం 75-74 సంవత్సరాల వయసులో ఇప్పుడు భారతదేశంలో తలదాచుకుంటుంది. ఆవిడపైన చాలా నేరాలు, ఆరోపణలు అక్కడ ఉన్నాయన్నమాట. ఇదంతా పెద్ద పొలిటికల్ గేమ్ బంగ్లాదేశ్లో జరుగుతుంది. అయితే బంగ్లాదేశ్ మన చుట్టుపక్కల దేశాలు చూస్తే ఒక పక్క బంగ్లాదేశ్, ఇంకో పక్క మయన్మార్, ఇంకో పక్క పాకిస్తాన్, ఇక్కడెక్కడ ప్రాపర్ డెమోక్రసీస్ అయితే లేవన్నమాట. అన్నీ కూడా మిలిటరీ రూల్స్ లేదా అనిశ్చితి చాలా ఎక్కువ ఉంది మన చుట్టుపక్కల దేశాల్లో. ఈ టైంలో భారతదేశం మాత్రం డెమోక్రసీకే ఓటరీగా ఉందన్నమాట. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.